వెల్కమ్ టు మన ఇంటి వంటలు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ రెస్టారెంట్లో తింటేనే బాగుంటాయి అనుకుంటారు, కానీ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో కూడా వాటిని తయారు చేసుకోవచ్చు. వాటిలో ఒకటి పొటాటో చీజ్ స్టిక్స్. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 4 మీడియం సైజువి, కార్న్ఫ్లోర్ అరకప్పు, చీజ్ 1 కప్పు, సాల్ట్ 1 స్పూన్, ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపోయినంత. తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలను తొక్కలు తీసి ముక్కలుగా కోసి నీళ్ళల్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. అవి మెత్తబడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వాటిని మెత్తగా మెదపాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు చీజ్, అరకప్పు కార్న్ఫ్లోర్, ఉప్పు వేసి కలపాలి. దీనిని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా చేయాలి. దీనిని 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. దీనితో పిండి గట్టిపడుతుంది. అరగంట తర్వాత దీనిని బయటకు తీసి పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక ఈ పొటాటో స్టిక్స్ను డీప్ ఫ్రై చేయాలి. చీజ్ స్టిక్స్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి. మరీ వేగిపోతే చేదుగా అనిపిస్తాయి. పొటాటో చీజ్ స్టిక్స్ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో చీజ్ స్టిక్స్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే రెడీ అయిపోయాయి. పిల్లలకి పెద్దలకి కూడా ఇది చాలా మంచి స్నాక్స్ ఐటమ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. పొటాటో చీజ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు, హోమ్ మేడ్ ఫుడ్స్, టేస్టీ అండ్ హెల్దీ.